ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పెరుగుతున్న ఫ్లడ్తో గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరువైంది. నిన్న 48 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం ఇవాళ ఉదయం 50.6 అడుగుల మేర నమోదైంది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి స్నానఘట్టాలను తాకిన ఫ్లడ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గోదావరి పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల వాసులు అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 20,000 క్యూసెక్కుల వాటర్ గోదావరిలోకి రిలీజ్ చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయంలో స్వామివారి నారచీరల ప్రాంతం నీట మునిగింది. దుమ్ముగూడెం హైవేపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఇప్పటికే తురుబాక రహదారిని వరద ముంచెత్తడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లడ్ మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.